RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న పెద్దబాగు బ్రిడ్జి స్థలాన్ని మరియు వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంలో జాప్యం చేసిన కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైందని యుద్ధ ప్రాతిపదికన అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. రేపు ఉదయం 9 గంటలలోగా ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షకు ఈ బ్రిడ్జ్ మీదనే కూర్చుంటానని తెలియజేశారు. గత నెల రోజులుగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ఈ బ్రిడ్జ్ గురించి అనేక మార్లు తెలియజేయడం జరిగిందని, అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమయ్యారని దుయ్యబట్టారు. రేపు జరిగే నిరవధిక నిరాహార దీక్షకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద ఉన్న పెద్దవాగు బ్రిడ్జ్ను భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఏడాదిని అర్థం నుంచి ఈ బ్రిడ్జ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తి కాలేదు. తొలకరి వర్షాలకే, మొదటి వర్షానికే ఈ కింద ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది అనే విషయం ఇప్పుడు తెలియవచ్చింది. దారుణం అంటే నేను నెల రోజులుగా కలెక్టర్ గారికి 10 సార్లు చెప్పిన. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసే సీతక్క గారికి అయితే మొన్న జిల్లా సమీక్ష సమావేశంలో అరగంట సేపు దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. మొన్న శుక్రవారం నేను, రామారావు పటేల్ గారు, ముదోల్ శాసనసభ్యులు ఇద్దరం కలిసి ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి పోయి అక్కడ కూడా ఈ విషయాన్ని లేవనెత్తి కలెక్టర్ గారికి ఫోన్ చేయించడం జరిగింది. కానీ అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇవాళ సమస్య ఏంటంటే ఆ కాంట్రాక్టర్కు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంతో ఆయన 98% పనులు పూర్తయినాయి. కేవలం అప్రోచ్ రోడ్ మాత్రమే మిగిలి ఉన్నది. దాన్ని పూర్తి చేయమనంటే ఆ డబ్బులు ఇస్తే కానీ నేను ఇది చేయను అనే పరిస్థితి దాపురించింది. చాలా దారుణం. వెనుకబడ్డ ప్రాంతం మీద కనీస శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి. ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పుకుంటారు. మమ్మల్ని అయితే పూర్తిగా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. దహగాం మరియు భీమిని మండలాల 2 మండలాల ప్రజలు, దాదాపు 50 గ్రామాల ప్రజలు ఇవాళ రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను ఇవాళ ఇదే అందవెల్లి బ్రిడ్జ్ మీద నుంచి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు మీ మంత్రి గారు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ వెంటబెట్టుకొని బ్రిడ్జి పరిశీలనకు రావడం జరిగింది. వర్షాలు పడేలోపే ఇది పూర్తి చేస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ వర్షాలు అయిపోయినాయి. వర్షాలు అయిపోయి ఇవాళ జూను 23వ తారీఖు 15 రోజులు లేట్ అయిన వర్షాలతోటి ఇవాళ ఈ మట్టి కొట్టుకపోతే కనీసం దీన్ని మట్టి బోయించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదంటే మీరు ఒకసారి, నేనైతే 100 సార్లు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిన. కలెక్టర్ గారికి చెప్పినా, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పినా, ఈఎన్సీ అధికారులకు, ఆర్ఎండ్బి అధికారులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీని ఇంతటితోటి ఈ సమస్య పరిష్కారం కాదు. ఇవాళ మేము వస్తున్నామని తెలిసి ఏదో 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి తూతూ మంత్రంగా మట్టి పోసే కార్యక్రమం చేస్తారు. ఇది కరెక్ట్ కానే కాదు. రేపు పొద్దున 9 గంటలకు ఇక్కడ ఈ అందవెల్లి, బోడేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోటి ఇదే బ్రిడ్జ్ మీద నిరాహార దీక్ష కూర్చుంటాం. యుద్ధ ప్రాతిపదికన 24 గంటల లోపు ఈ పనులు పూర్తి చేస్తే సరే, లేకపోతే ప్రజాగ్రహానికి గురి అవుతారు.
అడ్డగోలుగా వివరించి మీరు ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా నిరసిస్తాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం. కానీ అసెంబ్లీ సమావేశాలు ఇంకా టైం ఉంది. అంతవరకు మేము ఆగే ఓపిక మాకు లేదు, అంత తీరిక కూడా ఈ ప్రాంత ప్రజలకు లేదు. ఇదివరకే చాలా వెనకబడ్డారు వారు. మేము అధికారంలో లేకపోవడంతో, మా ప్రభుత్వం లేకపోవడంతో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. కేవలం మట్టి పోసి అప్రోచ్ రోడ్ నిర్మాణం చేయాల్సిన కాంట్రాక్టర్ కూడా ఇవాళ ఆ మట్టి పోయలేని పరిస్థితిలో ఉన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దివాలా దేశంతో అర్థం చేసుకోవచ్చు. దీన్ని అందరూ ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున 9 గంటలకు మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి మీ పని పూర్తయ్యే వరకు ఇక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటామని పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే భీమిని దహేగాం మండల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక 3-4 నెలలుగా వీళ్ళకు సమయం చిక్కింది, అయినా సమయాన్ని దుర్వినియోగం చేశారు. ఇవాళ కనీసం ఆ అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే చాలా దారుణం. తప్పకుండా ఈ నిరసన కార్యక్రమానికి నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, బోలో భారత్ మాతాకి జై.